హాయ్ అండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఎంతోమంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. చిన్న పిల్లోళ్ళు, తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు గూడా ఎంతోమంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. కొంతమంది బైపాస్ సర్జరీకెళ్తున్నారు. కొంతమంది స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంతోమందికి స్టంట్‌లేపిస్తున్నారు. యాంజియోగ్రామ్ అని జెప్పేసి. ఇలా రకరకాల టెస్టులకే డబ్బులు వేలైతున్నాయి. సర్జరీస్‌కెళ్తే లక్షలు గూడా అయితా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక సొల్యూషన్ దీనికి ఒక పరిష్కారం ఉంటే బావుంటుందని జెప్పేసి మా కంపెనీ వాళ్ళు 'ఫరెవర్ లివింగ్' ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తీసుకున్న ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో మన కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు దీనికి ఒక చక్కని ప్రొడక్ట్‌ను అందిస్తున్నారన్నమాట. దాని గురించి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ సమాజానికి చాలా అవసరం ఉన్న ప్రొడక్ట్ ఇది. ఇప్పుడున్న తరుణంలో. ముఖ్యంగా ఏంటంటే ఇది ఫరెవర్ ఆర్క్టిక్ సీ. దీని పేరే ఫరెవర్ ఆర్క్టిక్ సీ. ఆర్క్టిక్ సీ అంటే సముద్రం పేరిది. అదేంటండి ఆర్క్టిక్ సీ అనే సముద్రం పేరు పెట్టారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఒమెగా 3 అనేది మన బ్రెయిన్‌కు చాలా ముఖ్యం. హార్ట్‌కి కూడా చాలా ముఖ్యం. మన స్కిన్‌కు చాలా ముఖ్యం. ఒమెగా 3 అనేది ఫ్యాటీ యాసిడ్. ఇది మనకు విజన్‌కు చాలా ఇంపార్టెంట్. మన ఐక్యూ లెవెల్స్ పెరగాలన్నా గాని, మనకు ప్రతి ఒక్క అంటే దాదాపుగా మన ఆర్గాన్స్‌లో ఉన్న ఒక 5, 6 ఆర్గాన్స్‌కి ఏందంటే ఒమెగా 3 అనేది బాగా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎక్కడ దొరుకుతుందంటే చేపలలో దొరుకుతది ఫిష్. ఇప్పుడు చేపలొచ్చేసి అందరం తింటున్నామంటే అందరూ తినట్లేదు. కొంతమంది నాన్ వెజ్ తినరు. కొంతమంది తిన్నవాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడో నెలకోసారి తింటారు. అలా అని చెప్పేసి చేపలను మనం పచ్చిగా తింటున్నామా? అందులో ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ మనకు కరెక్ట్‌గా అందడానికి దాన్ని ఫ్రై చేసుకొని, దాన్ని బాగా మనం వండుకొని తింటాం. దానివల్ల ఏమవుతుంది దాంట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్ ఏవైతుందో అది మనకు 100% అందట్లేదు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే మనకు ఒమెగా 3 డెఫిషియన్సీ వల్ల విజన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు దీనికి సంబంధించి ఏందంటే, మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక రీసెర్చ్ చేశారు. మన కంపెనీలో ఒక డిస్కవర్ ఉంది. సైంటిస్ట్ నిపుణుల బృందం. వీళ్ళేంటంటే, అసలు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ నమోదవ్వని ప్రాంతం ఏంటి? ఈ భూమి మీద అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేస్తే, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో అందరికీ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అంటే మొత్తం అటు ఆసియా ఖండం గావచ్చు, యూరోప్ ఖండం గావచ్చు, మొత్తం 7 ఖండాల వాళ్ళకు అందరికి మొత్తం ఎన్ని దేశాలున్నాయో ప్రతి దేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్ నమోదవుతున్నాయట. బీపీలు, ఈ లో బీపీ, హై బీపీ, స్ట్రోక్స్ రావడం, చనిపోవడం ఇట్లాంటివి. ఇప్పుడు అలా రీసెర్చ్ చేస్తున్న క్రమంలో అంటార్కిటికా మహాసముద్రంలో అక్కడ కొంతమంది ఎస్కిమోస్ అని నివసిస్తున్నారంట. వాళ్ళకు ఇప్పటి వరకు బీపీ నమోదవ్వలేదంట. హార్ట్ స్ట్రోక్స్ వల్ల వాళ్ళు ఎవరు చావలేదంట అక్కడ. ఇప్పుడు గూడా కొంతమందున్నారంట. అంటే అక్కడ వాళ్ళు ఎప్పటినుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆదివాసీల్లాగా అక్కడనే కొన్ని కుటుంబాలు, జాతులు అక్కడే ఉన్నాయిప్పుడు. అంటార్కిటికా మహాసముద్ర తీర ప్రాంతాల్లో కొంతమంది బతుకుతున్నారు ఆ తెగలు. వాళ్ళకి ఇప్పటి వరకు బీపీలు రాలేదంట. స్ట్రోక్స్ రాలేదంట. అంటే ఏంటి అసలు వాళ్ళ ఆహారపు అలవాట్లేంటి? అసలు ఏంటని చెప్పి చూస్తే వాళ్ళు రెగ్యులర్‌గా సిగరెట్లు తాగుతారంట. చిన్న పిల్లలు, లేడీసు, జెంట్స్ అందరూ గూడా. అదేందండి సిగరెట్లు తాగితే ఇంకా ప్రాబ్లమ్స్ పెరగాలి గదా! ఆల్కహాల్ తాగుతారంట వాళ్ళు. అదేంటి ఆల్కహాల్ తాగితే ఇంకా ప్రాబ్లమ్స్ పెరగాలి గదా! ఈ ఆల్కహాల్ వాళ్ళు స్మోకింగ్ ఎందుకు జేస్తారంటే చలికి తట్టుకోలేక. అంటార్కిటికా మహాసముద్రంలో 6 నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటది. 6 నెలలు నీళ్లు ప్రవహిస్తాయి. అంటే ఎముకలు కొరికే చలి. మనము ఒక వాటర్ బాటిల్ తీసి కింద వాటర్ పోసే లోపల అవి గడ్డయిపోతాయి. అంటే అంత ఎముకలు కొరికే చలిలో బతకాలంటే మనిషి కంపల్సరీగా ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని చేస్తేనే బతుకుతాడు. లేకపోతే ఆ శరీరం వేడి అంటే దాన్ని తట్టుకోలేడనమాట. అంటే ఆ వేడి ఉంటేనే బతకగలుగుతాడక్కడ. అందుకే ఏంటంటే చిన్న పిల్లలు, లేడీస్, జెంట్స్ అందరూ గూడా అక్కడ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కామన్ అక్కడ. అంటే అలా ఉంటేనే బతుకుతారు కాబట్టి. అంటే ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ చేపలు తింటారంట. అక్కడ నివసించే చేపలలో ఒమెగా 3 అనేది రిచ్‌గా ఉందని చెప్పేసి మన వాళ్ళు గమనించారు మన సైంటిస్ట్‌లు. అందులో గూడా ఏందంటే 500 అడుగుల లోతులో ఉన్న ట్యూమా సాల్మన్ అనే ఫిష్‌లో ఒమెగా 3 అనేది రిచ్‌గా ఉంటుందని చెప్పేసి గమనించి, ఆ ఒమెగా 3ని వాళ్ళు సేకరించి మన కంపెనీ సైంటిస్ట్‌లు ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో ఆర్టిక్ సీ అనే టాబ్లెట్‌లో మిక్స్ చేస్తున్నారు. దీంట్లో ఒమెగా 3లో ఈపీఏ, డీహెచ్ఏ ఉంటది. ఈకోసోపెంటానిక్ యాసిడ్, డోకోసాహెక్సానిక్ యాసిడ్, విటమిన్ ఈ ఉంటది. అంతేకాకుండా ఇందులో ఒమెగా 9 కూడా మిక్స్ చేస్తున్నారు. ఒలివ్ ఆయిల్ ద్వారా తీసిన ఒమెగా 9 నేచురల్‌గా. ఈ విధంగా తీసుకొని ఈ ఏదైతే నేచురల్ టాబ్లెట్ ఉందో ఇది చిన్న పిల్లోలు గాని, ప్రెగ్నెంట్ లేడీస్ గాని, ప్లస్ ముసలి వాళ్ళు గాని, షుగర్ పేషెంట్‌లు, బీపీ పేషెంట్‌లు ఎవరైనా గాని తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. నేచురల్ ఫుడ్ సప్లిమెంట్ ఇది. మెడిసిన్ కాదిది. సమస్య ఉన్నవాళ్ళు వాడొచ్చు. సమస్య లేని వాళ్ళు వాడొచ్చు. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ప్రివెన్షన్‌గా తీసుకుంటే దీన్ని ముందు ముందు హార్ట్ స్ట్రోక్స్ రావు. బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఐ ప్రాబ్లమ్స్ తర్వాత హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టాబ్లెట్ అనేది ఏం చేస్తదసలు? మన బాడీలోకెళ్ళిన తర్వాత ఏం చేస్తదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్‌గా మార్చేస్తుంది. అది ఎలా అనేది నేను ఒక డెమో ద్వారా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొన్ని వాటర్ తీసుకున్నాను. ఒక టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ
మన బ్లడ్ 98.4 టెంపరేచర్ ఉంటుంటది. ఆ టెంపరేచర్ గల వాటర్ తీసుకున్నాను. ఓకేనా? అంటే ఉడుకు రక్తం అంటాం చూడండి. కొద్దిగా లైట్‌గా ఏందంటే అలాంటి గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను. ఇది మన రక్తం అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏందంటే నేను థర్మాకోల్ తీసుకుంటున్నాను. థర్మాకోల్ తెలుసు కదా మీకు? థర్మాకోల్ అనేది ఏందంటే ఇది మనకు ఏదన్నా ఫ్రిడ్జ్ గాని, ఏసీ గాని ఏదైనా తీసుకుంటే వస్తుంటది కదా! అలాంటి థర్మాకోల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వాటర్‌లో థర్మాకోల్ ఏస్తా ఉన్నాను. ఈ వాటర్‌లో థర్మాకోల్ ఏస్తున్నాను. కరుగుతదా ఇది? థర్మాకోల్ ఇందులో ఏశానండి ఒక తునక. ఇప్పుడు ఇది కరుగుతుందా? మీరు ఎంత సలసల కాగే వాటర్‌లో థర్మాకోల్ ఏసినా, సముద్రంలో పారేసినా, భూమిలో పాతిపెట్టినా థర్మాకోల్ కరగదు. థర్మాకోల్ ఏదైతే ఉందో దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి స్ట్రక్చర్‌నే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటది. మన బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటదో, బ్యాడ్ కొలెస్ట్రాల్ హార్ట్‌లో పెరిగిపోతే హార్ట్ స్ట్రోక్ వస్తది. బ్రెయిన్‌లో పెరిగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తది. కాళ్ళు చేతులు పడిపోవడం, కొంతమందికి పక్షవాతం వచ్చి ఇలాంటివి ఏందంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తాయి. అంటే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం కరిగించడం కోసం ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ టాబ్లెట్ తీసుకుంటా ఉన్నాను. మన కంపెనీ యొక్క ఒమేగా 3 క్యాప్సూల్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటాను. ఇప్పుడు ఇది నేనేం చేస్తున్నానంటే చిన్న గుండు పినిస్ తీసుకున్నాను. గుండు పినిస్ తీసుకొని దీన్ని పంచర్ చేస్తా ఉన్నాను. పంచర్. అంటే దీనికి హోల్ పెట్టేసి దీంట్లో ఆయిల్ ఉంటది. ఒమేగా 3, ఒమేగా 9 అని చెప్పాను కదా! ఈ ఆయిల్‌ని నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఈ ఆయిల్‌ని పిండేస్తా ఉన్నాను. ఈ థర్మాకోల్ మీద. ఇక్కడ వాటర్‌లో థర్మాకోల్ ఉంది కదా! ఈ వాటర్‌లో నేను పిండేస్తా ఉన్నాను. చూడండి ఒకసారి. ఈ డెమో మీరు కూడా చేయొచ్చు. 1, 2 సార్లు మీరు చూసారంటే ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ క్యాప్సూల్ మొత్తం దీంట్లో ఏసేసాను. ఇప్పుడు చూడండి నేను ఇలానే పట్టుకొని కూర్చుంటాను. చూస్తూ ఉండండి. కొద్ది నిమిషాల్లో అది ఆటోమేటిక్‌గా కరిగిపోతది థర్మాకోల్. కరిగిపోయి వాటర్‌లో మెల్ట్ అయిపోతది. పూర్తిగా వాటర్‌లో కలిసిపోతది. ఈ విధంగా ఏందంటే ఈ టాబ్లెట్‌ను ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఎవరైతే పక్షవాతంతో ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఇది సపోర్ట్ చేస్తది. ఎవరైతే హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా ఏందంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు ఇవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తది వాళ్ళకు. మళ్ళీ ముందు ముందు సర్జరీస్ కూడా అవసరం లేకుండా కూడా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఎవరికన్నా లేదంటే నాకిప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రాకూడదు, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకూడదు, నేను హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు రోజు 2 తీసుకోవచ్చు. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. చిన్న పిల్లలైతే రోజు ఒకటి తీసుకోవచ్చు. ఉదయం గాని, మధ్యాహ్నం గాని, రాత్రి గాని రోజు ఒక టైంలో అన్నం తినిన తర్వాత మింగాలేదు. ఓకేనా? చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు కూడా ఇవ్వచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్‌కు 6 నెలల నుంచి ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీస్‌కు 6 నెలల నుంచి ఇచ్చినట్టయితే నార్మల్ డెలివరీ జరగడానికి, పుట్టబోయే బిడ్డకు ఐక్యూ లెవెల్స్ బాగుండడానికి, స్కిన్ను, విజను ప్లస్ బ్రెయిను, హార్ట్ ఇవన్నీ కూడా మంచి ఫార్మేషన్ జరుగుతది. ఈ విధంగా ఏందంటే ఇలా ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా? థర్మాకోల్ ఉందా దీంట్లో? మొత్తం కరిగిపోయింది చూడండి మాట్లాడేటప్పుడే. ఇప్పుడు ఇంకొద్దిగా నేను థర్మాకోల్ తీసుకుంటాను గమనించండి. కనపడుతుంది కదా థర్మాకోల్. ఇంకొద్దిగా థర్మాకోల్ ఇక్కడ తీసుకొని దీంట్లో ఏస్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు నేను నేను మాట్లాడుతా ఉంటాను చూస్తూ ఉండండి. అది ఆటోమేటిక్‌గా కరిగిపోతది. అంటే ఏంటి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అది హార్ట్‌లో గాని, బ్రెయిన్‌లో గాని ఎక్కడైనా ఉన్నా గాని అది కరిగిస్తది. కరిగించి గుడ్ కొలెస్ట్రాల్‌గా మార్చేస్తది. ప్రపంచంలో అండి ఇలాంటి ఒక గ్రేట్ ప్రొడక్ట్ ఎక్కడ లేదు. మీకు ఒమేగా 3 టాబ్లెట్‌లు మెడికల్ షాప్‌లో దొరుకుతాయి గానీ, సేమ్ ఇదే డెమో చేసి చూడండి. మీరు 10 టాబ్లెట్‌లు పిండేసినా గాని అది కరిగించలేదు. ఒమేగా 3 ఏ కంపెనీ ఏదైనా అవ్వచ్చు. అది ఫార్మా కంపెనీ కావచ్చు. ఏ కంపెనీ నుంచి మీరు ఒమేగా 3 క్యాప్సూల్ తీసుకొచ్చి 10, 20 టాబ్లెట్‌లు పిండి ఏసేసేయండి. థర్మాకోల్‌ని కరిగించలేదు. ఎందుకంటే అందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో అది రిచ్‌గా లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? హిందూ మహాసముద్రము, లేకపోతే పసిఫిక్ మహాసముద్రము, లేకుంటే అరేబియా మహాసముద్రం నుంచి తీసుకుంటారు చేపల నుంచి. అక్కడ పొల్యూషన్ ఎక్కువుంది. పాదరసం మెర్క్యూరీ ఎక్కువుంటది. పొల్యూషన్ ఎక్కువున్న ప్రాంతంలో చేపలు తీసుకోవడం వల్ల ఆ చేపలలో ఉన్న కెమికల్ ఏదైతే ఉందో అందులో అంత రిచ్ ఒమేగా 3 ఉండదు. మన కంపెనీ సైంటిస్టులు అంటార్కిటికా సముద్రానికెళ్ళి అక్కడ అది కూడా 500 అడుగుల లోతులో ఉన్న ట్యూమా సాల్మన్ అనే ఫిష్‌లో మాత్రమే రిచ్ ఒమేగా 3 ఉందని గమనించి దాన్ని వీళ్ళు సేకరిస్తున్నారు. ప్లస్ దీంట్లో ఒమేగా 9 మనకి ఏదైతే ఇందాక నేను చెప్పానో ఒలివ్ ఆయిల్ ద్వారా అది తీసుకొని మొత్తం నేచురల్‌గా దీన్ని డిజైన్ చేయడం వల్ల ఇది ఇంత బాగా బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తా ఉంది. చిన్న పిల్లలకి ఇది ఇచ్చినట్టయితే ర్యాంకర్స్ అవుతారండి. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. బాగా వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయగలుగుతారు. అది ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇవ్వడం వల్ల నార్మల్ డెలివరీ చేయడానికి బెస్ట్ రిజల్ట్. ప్లస్ పుట్టబోయే బిడ్డ కూడా ఏందంటే కామెర్లు లేకుండా రకరకాల సమస్యలు లేకుండా పుడతారు. హెల్తీగా పుడతారు. ఈ విధంగా ఏందంటే మనం ఎవరైనా వాడొచ్చు. ఇప్పుడు మనం చేపలు అందరూ తింటారు గదా! ఫుడ్ అందరూ తింటాం గదా! ఒమేగా 3 అందరికి అవసరమే. ఒమేగా 3 లోపం వల్లనే ఇప్పుడు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గమనించండి. అంటే ఈ తరుణంలో ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే చూడండి మొత్తం కరిగిపోయింది చూడండి. ఏమైనా కనపడుతా ఉందా మీకు? ఆ టాబ్లెట్ ముక్క ఒకటి కనపడుతోంది. అది కూడా హనీతో చేస్తారు. ఆ లేయర్ ఉంది కదా! పైన రబ్బర్ కాదది. హనీ, హనీ లేయర్ అది. అది కూడా మన బాడీకి ఉపయోగపడేదే. దాంట్లో కూడా మంచి న్యూట్రిషన్ ఉంటది. ఈ విధంగా ఏందంటే ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా నేను థర్మాకోల్ తీసుకుంటున్నాను చూడండి గమనించండి. ఇంకొద్దిగా. ఇలా మనము ఒక 4, 5 సార్లు ఏసినాక అరిగిస్తూనే ఉంటది. జస్ట్ మనం వేసింది ఒక టాబ్లెట్ అది. అంతా నేచురల్ అన్నమాట.
ఇది మనం ఈ టాబ్లెట్ వేసుకుంటే మన లోపల ఆర్గాన్స్‌కి ఏమైనా డ్యామేజ్ జరుగుతదని చెప్పేసి మీకేమైనా డౌట్ రావచ్చు. అలా ఏం జరగదు. ఆల్రెడీ నేను 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఉన్నాను. నేను రెగ్యులర్‌గా తీసుకుంటాను ఇది. ఇది తీసుకోవడం వల్లే నా బ్రెయిన్ కావచ్చు, నా హార్ట్ కావచ్చు హెల్తీగా ఉన్నాయి. నేను ఎంతో యాక్టివ్‌గా పనిచేసుకుంటుంటాను. స్ట్రెస్ లెవెల్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువ ఏంటంటే ఈ ఫుడ్ మనం బయట ఏదైతే తింటున్నామో అది ఫ్యాట్ ఫుడ్ కావచ్చు, ఏదైతే మసాలా ఫుడ్ కావచ్చు, మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్న ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఊరికేనే పెరిగిపోతా ఉంది. ఇప్పుడు మనం కేక్ తిన్నామంటే మనకు క్యాలరీస్ పెరిగిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోతది. మనం ఏదన్నా మనం బర్గర్‌లు తిన్నా, నాన్ వెజ్ తిన్నా ప్రతి దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ హెవీ క్యాలరీస్ ఉన్నాయి. అవి తినడం వల్ల మనకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతా ఉంది. దానివల్ల మనకు లేనిపోని జబ్బులొస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్ అండి. ఇది మెడిసిన్ కాదు, న్యూట్రిషన్ ఇది. మనం ఫుడ్ లాగా తీసుకోవచ్చు రెగ్యులర్‌గా. సమస్య ఉన్నవాళ్ళైతే డైలీ 3 టాబ్లెట్‌లు తీసుకోవచ్చు. సమస్య తగ్గిపోయిన తర్వాత అవసరం లేదు. సమస్య లేని వాళ్ళైతే డైలీ 1 గాని, 2 గాని తీసుకోవచ్చు. అప్పుడప్పుడు తీసుకున్నా ఏం కాదు. ఓకేనా? బెస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇది. ఇది తీసుకోవడం వల్ల ఏందంటే అసలు మన బ్రెయిన్ లెవెల్స్ మన ఆలోచన విధానం కూడా అద్భుతంగా ఉంటదసలు. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా! మెల్లమెల్లగా కరిగిపోతా ఉంది. ఇప్పుడు నేను ఈ టాబ్లెట్ మింగి కూడా చూపిస్తాను. ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో నేను పట్టుకొని నేను మింగి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం నేను టాబ్లెట్ తీసుకుంటాను ఇప్పుడు. చూడండి టాబ్లెట్ కనపడుతుంది కదా! టాబ్లెట్ మింగి చూపిస్తాను మీకు. నా దగ్గర ఇప్పుడు నీళ్ళు లేవు. సరే. నేనొచ్చేసి ఇదే తాగి చూపిస్తాను. ఈ వాటర్ తాగుతాను. ఓకేనా? మింగేసా. ఇప్పుడు అందులో థర్మాకోల్ ఉంది. కరిగిపోతా ఉంది. కొద్ది కొద్దిగా చూడండి ఇక్కడ కావాలంటే. ఈ వాటర్ తాగాల్సిన అవసరం లేదు మనం. కానీ జస్ట్ ఏంటంటే నాకు ఇప్పుడు అవైలబుల్‌లో వాటర్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ మిస్ అయితదని చెప్పేసి తాగాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఉన్న థర్మాకోల్ ఏదైతే ఉందో పూర్తిగా కరిగిపోయింది చూడండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది చిన్న పిల్లలు నాకు ఒక ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరికి కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి 1 ఇయర్ బేబీస్ ఉన్నప్పటి నుంచి టాబ్లెట్‌లు ఇస్తా ఉన్నాం. అంత నేచురల్ టాబ్లెట్స్ ఇవి. మా ఆవిడ ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు కూడా 2 సార్లు నేను ఈ టాబ్లెట్‌లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇవి ఇంత నేచురల్ టాబ్లెట్ అన్నమాట. కనపడుతుంది కదా మీకు? దీంట్లో థర్మాకోల్ లేదు. 3 సార్లు కరిగించి పారేసింది. ఇలా ఇప్పుడు ఇది ఒక నేచురల్ ప్రొడక్ట్. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీకు కావాలంటే ఇవి మెడికల్ షాప్‌లో గాని, డాక్టర్ దగ్గర గాని ఎక్కడ దొరకవు. ఎందుకంటే ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇందులో ఎవరైతే పని చేస్తున్నారో ఐడీ తీసుకొని వాళ్ళ దగ్గర ఇవి అవైలబుల్‌లో ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో, లేకుంటే ఏదైతే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి మీకు ఈ ప్రొడక్ట్ మీకు అవైలబుల్‌గా ఉండేటట్టు చేస్తారు. ఓకేనా? అది ఎలా వాడాలి ఏంటనేది కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను కోడ్ చెప్తాను. మీ వీడియో చివరి వరకు చూశారని చెప్పడానికి ఒక చిన్న కోడ్ అన్నమాట. ఈ కోడ్ మీరు వాళ్ళకి పంపించారంటే మిమ్మల్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ కోడ్ పంపించిన వాళ్ళకు. కోడ్ వచ్చేసి 9439. 9439 ఇది కోడ్ అండి. అంటే మీరు ఈ వీడియోను చూశారని చెప్పడానికి ఒక చిన్న ఫాలో అప్ కోడ్ అన్నమాట ఇది. మీకు మంచి గుడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఈ కోడ్ పంపించినట్టయితే. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. చివరి వరకు వీడియో చూసినందుకు.